లక్షల విలువ చేసే వైద్యాన్ని కేవలం 10 రూపాయలకే చేస్తున్న గొప్ప డాక్టర్లు ఇంకా దేశంలో ఉన్నారంటే నమ్మడం చాలా కష్టం. జీవితంలో ప్రతిదానికి ఒక ధర ఉన్న ఈ రోజుల్లో వైద్యం పేదవానికి ఒక కలగా మిగిలిపోయింది. కానీ డబ్బుని మించిన మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని నిరూపిస్తున్నారు ఈ డాక్టర్లు. ఒక మనిషి ప్రాణానికి డబ్బు అడ్డు రాకూడదని నమ్మి కేవలం 10 రూపాయలకి వైద్యం అందిస్తున్న గొప్ప డాక్టర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ ఎమిన్యూల్. హైదరాబాద్ లో ఈయన గురించి తెలియని వారంటూ ఉండరు. ఒకసారి ఈయన కళ్ల ముందే ఒక మహిళ అనారోగ్యంతో ఉన్న తన భర్త కోసం మందుల కోసం భిక్షాటన చేయడం చూశారు. ఆ దృశ్యం ఆయన ఎంతగానో కదిలించింది. అప్పుడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరి ప్రాణానికైనా డబ్బు అడ్డు రాకూడదని. ఆ రోజు నుంచి ఆయన ఆర్థికంగా వెనుకబడిన రోగుల నుండి కేవలం 10 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. అంతేకాదు సైనికులు, రైతులు, అనాథలు, యాసిడ్ దాడి బాధితులకు ఉచితంగా వైద్యం చేస్తారు. డబ్బు లేని రోగులకు సొంత డబ్బుతో మందులు కూడా కొనిస్తారు. ఆయన దృష్టిలో ప్రాణం కన్నా విలువైనది మరొకటి లేదు. డాక్టర్ ఎజాజ్ అలీ. ఈయనను పాట్నా ప్రజలు పేదల రక్షకుడు అని పిలుచుకుంటారు. డాక్టర్ ఎజాజ్ అలీ ఈయన గత 4 దశాబ్దాలుగా కేవలం 10 రూపాయలకి వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు ఆయన వృద్ధాప్యం కారణంగా ఆయన కుమార్తె మరియు కుమారుడు ఇద్దరు ఈ సేవా మార్గాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వారు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేసినప్పటికీ వారి ప్రధాన లక్ష్యం తక్కువ ధరకు వైద్యం అందించడమే. ఇది ఒక కుటుంబం యొక్క సేవా వారసత్వం. డాక్టర్ కలేష్ ముర్షలీన్. ఈయనను కర్ణాటకలోని గడక్ గ్రామ ప్రజలు 10 రూపాయల డాక్టర్ అని ప్రేమగా పిలుచుకుంటారు. డాక్టర్ కలేష్ తన విద్యార్థి దశలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ కష్టాలే ఆయనకు ఒక పాఠాన్ని నేర్పాయి. ఆ పాఠాలతోనే ఆయన ఇతరులకు సహాయం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన 10 రూపాయలకే వైద్యం అందిస్తున్నారు. ఆ ప్రాంతంలో వైద్యం ఒక వ్యాపారం కాదు, ఒక సేవా కార్యక్రమం అని నిరూపించారు. డాక్టర్ నూరి పర్వీన్. ఆంధ్రప్రదేశ్లోని కడపలో డాక్టర్ నూరి పర్వీన్ కార్పొరేట్ ఆసుపత్రుల ఫీజులు భరించలేని కుటుంబాలకు ఒక వరంగా మారారు. ఈమె కేవలం 10 రూపాయలకే వైద్య పరీక్షలు అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. తన కుటుంబం ఎప్పటి నుంచో పేదలకు సేవ చేయడంలో ఉంది. అదే వారసత్వాన్ని ఈమె కూడా కొనసాగిస్తున్నారు. డాక్టర్ రోసిలిన్. డాక్టర్ రోసిలిన్ కూడా అదే మార్గంలో నడుస్తున్నారు. ఈమె ఆర్థికంగా వెనుకబడిన వారికి కేవలం 10 రూపాయలకే వైద్యం అందించడం మాత్రమే కాదు, ల్యాబ్ పరీక్షలపై కూడా 50% తగ్గింపు ఇస్తున్నారు. ఈమె సేవలు డబ్బు లేని రోగులకు జీవితం పట్ల కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. ప్రాణం ఖరీదు కోట్లలో ఉందని, అది కేవలం ధనికులకు మాత్రమే చెందుతుందని మనం అనుకునే ఈ కాలంలో ఈ డాక్టర్లు మన ఆలోచనలు మార్చివేశారు. డబ్బుకు, కీర్తికి కాకుండా మానవత్వానికి ఎక్కువ విలువ ఇచ్చే ఈ గొప్ప డాక్టర్ల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వీరి జీవితం మనందరికీ ఒక స్ఫూర్తి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి అందరికీ తెలియజేయడం మన బాధ్యత.